ఈ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెంట్. కింద మీద పడైనా సరే గెలవాలి. అవునా? అంత ఇంపార్టెంటా? ఎవరితో ఉంది? కొంపతీసి ఎస్ఆర్హెచ్ తోనా? ఎస్ఆర్హెచ్ ఎవరు భయపడేది? అందరి మీద 2 కొట్టే ఎస్ఆర్హెచ్ వాళ్ళను మనం 162కే చుట్టి పడేసాము. మరి ముంబైతో ఉందా? ముంబైని కూడా 162కే కట్టి పడేసాము. మన మీద చేయలేక చేతులు ఎత్తేశారు. మరి సిఎస్కేతో ఉందా ఏంటి? ధోని అన్న లాస్ట్ లో చేసే హిట్టింగ్ చూసి భయపడుతున్నావా? అది కూడా కాదు. మరేంటి? తోపు టీములంటే ఇవే. మరి ఇవి కాకుండా నేను ఇంతలా వణికించే టీం ఏది? ఢిల్లీ క్యాపిటల్స్. ఏంటి ఢిల్లీకి భయపడుతున్నావా? ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్లు పాయింట్స్ ఇవ్వడానికి పుట్టిన టీములు, వాటికి కూడా భయపడతారా? రే బాబు, మొన్న గలీజ్గా 89కి మనం ఆల్అౌట్ అయింది ఆ ఢిల్లీ మీదనేరా. నా కెప్టెన్సీ పరువు మొత్తం పోయింది. అంటే వాళ్ళను ఓడించి రివెంజ్ తీర్చుకోవాలా? రివెంజ్ అంటే మామూలుగా ఉండకూడదు. ఐపీఎల్ హిస్టరీలోనే ఘోర ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి. ఏమిరా గిల్లు, నా మీద భారీ లెవెల్లో రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్టున్నావు? అవును పంతు, గుజరాత్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్, అది కూడా నా కెప్టెన్సీలో వచ్చింది. అందుకు కారణం నీ ఢిల్లీ టీం. మీ అంతు చూస్తాం. ఊకొరా గిల్లు, నువ్వు నీ కుళ్ళు జోకులు. ఏదో పెద్ద టీంకు కెప్టెన్ లాగా తెగ బిల్డప్లు చేస్తున్నావు. ఏమంటివి? గుజరాత్ చిన్న టీమా? ఎంత మాట. ఎంట్రీలోనే కప్పు కొట్టి వహువా అనిపించుకున్న మా టీం గుజరాత్. 2సారి ఫైనల్కు వెళ్ళి రన్నర్గా నిలిచిన మా టీం గుజరాత్. మా టీం సత్తా ఏంటో చూపించి మిమ్మల్ని తరిమి కొడతాం. ఎనీ డౌట్? అబ్బా, ఏం డైలాగ్ చెప్పావు గిల్. నువ్వు క్రికెట్ మానేసి హీరోగా ట్రై చేసి ఉంటే పాన్ ఇండియా హీరో అయ్యేవాడివి. రే గిల్లు, ప్రాక్టీస్ మానేసి తెలుగు సినిమాలు చూస్తున్నావా ఏంటి? డైలాగులు చెప్తే మ్యాచ్లు గెలవర్రా, గ్రౌండ్లో ఆడితే గెలుస్తారు. నువ్వేందన్నా డైలాగులో కంటెంట్ వదిలేసి ఏదేదో వాగుతున్నావు? నేను చెప్పేది అదేరా, కంటెంట్ డైలాగులో కాదు గ్రౌండ్లో ఉండాలి అంటున్నా. అరే ఏంది పంతు నీ లొల్లి? నా బౌలింగ్ చూసావా ఎట్లుంటుందో? మీ వాళ్ళను 100కే ఆల్అౌట్ చేస్తాం. హలో రషీద్ ఖాను, 100 లోపే ఆల్అౌట్ అవడానికి మేము గుజరాత్ కాదురా, ఢిల్లీ. మా హిట్టర్లను చూసావా? వార్నరు వాయించి పడేస్తాడు, పృథ్వీ షా పూనకం వచ్చినట్టు రెచ్చిపోతాడు. ఇక నెక్స్ట్ జేకుగాడు, వాడికి ఏమిచ్చి ఎలివేషన్ చెప్పాలో నాకే అంతు చిక్కడం లేదు. ఇక తర్వాత మధ్యలో నేను. మీకు చుక్కలు ఖాయము. అప్పటిదాకా మేమంతా గాజులు తొడుకొని కూర్చుంటాం, అంతేనా? కరెక్ట్గా చెప్పావు. మీరు అలా చూస్తూ ఉంటారు, మేము కొడుతూ ఉంటాము. ఏది మొన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు మీ మీద కొట్టారు, అలాగేనా? అదొక పీడకలని మేము మర్చిపోయాము. దాన్ని మళ్ళీ గెలకద్దురా రోయ్. మీరు వద్దంటే మేము ఊరుకుంటామా? పుండు మీద కారం చల్లినట్టు మాటికి పొడుస్తూనే ఉంటాము. పంతన్నా, ఏందన్నా వీళ్ళతో ఈ తొక్కలో డిస్కషను? గట్టిగా 4 బౌలర్లు ఉన్నారు. నువ్వు అంటే 30 బాలలో సెంచరీ చేస్తా. ఒరే జేకు, నువ్వు నన్ను అనమని అడగాల? నేను ఎప్పుడు కొడుతూనే ఉంటానురా, నువ్వు కొడుతూనే ఉండాలి. అబ్బా, ఏమి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా మీరు? వాడొక ఎంఎస్ ధోని, నువ్వు వాడికి ఎలివేషన్లు ఇస్తున్నావు. ధోని అన్నకే భయపడం మేము. ఈ జేకుగాడు, ఈ పిల్ల ఫెలోస్కి అస్సలు భయపడను నేను. ఓహో, భయపడవా? మొన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళే నా బ్యాటింగ్ చూసి గజ వణికిపోయారు. ఎక్కడ మ్యాచ్ ఓడిపోతారో అని చెప్పి నాకు ఎవరికి బౌలింగ్ ఇవ్వాలో అర్థం కాక గంట సేపు డిస్కషన్ పెట్టారు. అవునా? మరి మ్యాచ్ ఏంటి? కరెక్ట్ టైంకి అయిపోయింది. మరి గంట సేపు డిస్కషన్ ఎప్పుడు పెట్టారు? అరే ఏదో ఫ్లోలో గంట అనగానే గంట పెట్టేస్తారా డిస్కషను? అలా ఉంటాయి ఐపీఎల్ రూల్స్. నీకు ఆ మాత్రం తెలియదా కెప్టెన్ నువ్వు? వాళ్ళకి ఏమీ తెలియదురా. రావడము, 100కు ఆల్అౌట్ అవ్వడము, ఇది మాత్రమే తెలుసు. చూడు రిషబ్ పంత్, నేను ఎప్పుడు లేనిదాన్ని నాదిగా చెప్పుకోను. మేము 100కేమో ఆల్అౌట్ అవ్వలేదు, ఇంకా తక్కువగా ఆల్అౌట్ అయ్యాము. ఇలా అబద్ధాలు చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. చూసావా, అలా ఉంటుంది శుభ్మన్ గిల్ తో. మనిషి మంచోడే, కానీ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ, అంతే. ఏంటి శుభ్మన్ గిల్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అయినా మా మీద మీరు మ్యాచ్ గెలుస్తామని ఎలా అనుకున్నారు? మొన్న అంటే మీతో మ్యాచ్ ఆడినప్పుడు నేను లేను, ఈరోజు వచ్చేసాను కదా. నేను వచ్చాను అంటే ఒక వికెట్ తొందరగా వచ్చేస్తుంది, అంతేనా? ఎంత మాట అన్నావు? నేను నీకు ఫ్రీ వికెట్ అయిపోయాను కదా. చూపిస్తా డేవిడ్ వార్నర్ పవర్ ఏంటో, రేపు మ్యాచ్ లో చూపిస్తా. నీ యవ్వ తగ్గేదేలే. ఏంటి శుభ్మన్ గిల్లు, మొన్న 4 ఓవర్లు బౌలింగ్ చేస్తేనే మీ టీం మొత్తం పెవిలియన్ లో కూర్చుంది. ఇక ఈసారి చూసుకో మళ్ళా ఏమవుతుందో. ఏంటి ఈసారి 8 ఓవర్లు మన బౌలింగ్ చేస్తావా? ఈసారి కూడా 4 ఓవర్లే కదా. ఈసారి ఆ 4 ఓవర్లను ఎలా కబడ్డీ ఆడుకుంటామో చూడు.
అయినా ఏంటి కుల్దీప్ యాదవ్, మహా అయితే ఒక్క మ్యాచ్లో వికెట్లు తీసావు, దానికి అంత ఎగురుతున్నావు. రషీద్ ఖాన్ ఇక్కడ, నూర్ అహ్మద్ అక్కడ, కొత్తగా సాయి కిషోర్, మేం ముగ్గురం కలిసి 12 ఓవర్లు స్పిన్ వేస్తాం. చూసుకో మళ్ళా ఇంకేమవుతుందో. డైలాగులు కాదు, ఏమన్నా ఉంటే గ్రౌండ్లో చూసుకుందాం, రేపు తేల్చుకుందాం.